ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క దెబ్బన నేను కొట్టిపోతే దెబ్బకి చచ్చి ఆడ పప్పు పులుసు అయిపోతావు. అట్లాంటి స్థితిలో ఉన్నావు నువ్వు కార్మికుల గురించి మాట్లాడతావా? ఈ పనికి మాలిన ఏదవా. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. వీడెవడో పొలిశెట్టి సత్యనారాయణ అంట. వీడు జనసేన పార్టీ లీడర్ అంట. వీడికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మనం గుళ్ళ గంట కొడతాం కదా, అట్లా ప్రతి ఒక్కడు వచ్చి వీడిని గంట కొట్టి వెళ్ళినా కూడా వీడికి కొంచెం కూడా సిగ్గు లజ్జ లేకుండా పనికి మాలిన మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వీడు ఒక లీడర్. వీడు ఏం చేసిండంటే నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటూ అక్కడ పనిచేసేటువంటి కార్మికుల గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి ఎదవలకి నాలాంటి వాళ్ళు అయితే కరెక్ట్గా సమాధానం చెప్తారు అని చెప్పేసి నేను ఈవెన్ నా టీం మెంబర్స్ కూడా వీళ్ళు ఒక వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసినాము. ఈరోజు వీడిని కరెక్ట్గా మనం సమాధానం చెప్తాం. ఈ ఎదవ చూడనికో ఇట్లుంటాడు. మీలో చాలామంది అయితే అసలు వీడిని చూసి కూడా ఉండరు. వీడు జనసేన పార్టీ లీడర్ అంట. ఇంతకుముందే వీడిని బాగా బజాయించండు ఒక వైసీపీ లీడర్. ఆ నేరులోనే వార్నింగ్ ఇచ్చిండు, ఇట్లాంటి పిచ్చిపుక్కు మాటలు మాట్లాడితే నేను పలగొడతాను రా బాబు అని చెప్పేసి. అయినా కూడా కొంచెం కూడా మారలేదు, పనికి మాలినాడు. వీడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అక్కడ కార్మికులు దీక్షలు చేస్తుంటే ఆ కార్మికుల గురించి నోటికొచ్చినట్టు వాగిండు. ఏం వాగిండు అంటే కార్మిక నేతలే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఎదవ ఒక మాట చెప్పడం జరిగింది. నిజంగా ఇది ఎంత దారుణం అంటే కార్మిక నేతలు స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ కొట్లాడుతుంటే వాళ్ళకి తోచిన విధంగా అక్కడ ధర్నాలు చేస్తుంటే నీకు దమ్ము లేదు, నువ్వు అక్కడికి పోలేవు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసే నీకు దమ్ము లేదు. కానీ నువ్వు ఏంటి కార్మికులు ఇక్కడ చూడండి, యూనియన్ నాయకులని చాచిపెట్టి కొట్టాలా? యూనియన్ నాయకులని చాచిపెట్టి కొడతావా? ఏంది నీ అయ్యే జాగీరా? లేకపోతే ఏమన్నా ముళ్ళ ఉందా? నీకు అలా పనిచేసే బానిసలా కార్మికులు? అరే అసలు నీ స్థోమత ఏంది? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? కార్మికులను చాచిపెట్టి కొడతావా? ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క దెబ్బన నేను కొట్టిపోతే దెబ్బకి చచ్చి ఆడ పప్పు పులుసు అయిపోతావు. అట్లాంటి స్థితిలో ఉన్నావు నువ్వు కార్మికుల గురించి మాట్లాడతావా? ఈ పనికి మాలిన ఏదవా. నిన్ను ఆల్రెడీ ఒక వైసీపీ లీడరు వేసుకున్నాడు. అరే ఇట్లాంటి పనికి మాలిన పోరంబోకు మాటలు మాట్లాడకరా అని చెప్పేసి చెప్తే నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? పవన్ కళ్యాణ్ను కలిసే ముందు యూనియన్ నాయకులందరినీ చాచిపెట్టి కొట్టాలా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ పనికి మాలినోడు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చాలా కష్టపడ్డాడు, వెళ్ళిండు, మోదీ గారిని అమిత్ షా గారిని కలిసిండు అని చెప్పేసి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడిండు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ యూనియన్ నాయకులు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఆరంగేడుపులు ఏడుస్తున్నాడు. నేను అనేది ఒకటే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని యూనియన్ నాయకులు సపోర్ట్ చేయకపోవడం ఏందిరా పనికి మాలినోడా? పవన్ కళ్యాణ్ గారికి సీట్లు ఉన్నాయన్ని మొత్తము అన్ని సీట్లని గెలిపించారు కదా, మరి దాన్ని సపోర్ట్ చేయడం అనరా? నీకేమన్నా బుర్రలో గుజ్జుండే మాట్లాడుతున్నావా? 21 సీట్లు ఆయనకు ఉంటే 21 అనుకుంటా, 22 కాదు 21 సీట్లు ఉంటే 21 గెలిపించారు. అది సపోర్ట్ చేయడం అనరా? నువ్వు చదువుకున్నావా లేదంటే కొట్టేసుకొచ్చినావా సర్టిఫికెట్లన్నీ? ఈ కళ్ళద్దాలు పెట్టుకుని ఏదో స్టైల్గా ఏదో మనిషిలా కనిపిస్తున్నావు, కానీ నువ్వు మనిషి అనుకుంటున్నావు కాదు, నువ్వు జంతువుల కంటే హీనం. కార్మికులు అంటావరా పిచ్చనా కొడక? నీకు దమ్ముంటే వాళ్ళకి హెల్ప్ చేయకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో. నిన్ను ఎవడు పోయి హెల్ప్ చేయమంటుండు? నిన్ను వాళ్ళు ఏమైనా అడుక్కుంటుర్రా? అసలు నువ్వు ఎవరు? నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు, నువ్వు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? బొచ్చు, నువ్వు వాళ్ళ కింద ఉన్నటువంటి ధూళికతో సమానం. నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత, నీ బతికెంత? అట్లాంటిది నువ్వు కార్మికుల గురించి మాట్లాడతావా? కొంచెమైనా సిగ్గుపడు, కొంచెమైనా లజ్జ ఉండాలి నీకు. నెక్స్ట్గా చూసుకుంటే తాళి ఒకరితో కట్టించుకొని సంసారం మరొకరితో చేసే వెధవలు యూనియన్ నాయకులా? నువ్వు తాళి నాకు అరే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇప్పుడు నా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నేను ఏదన్నా అంటే గలీజ్గా ఉంటుంది. అయినా కూడా ఒక మాట చెప్తున్నాను, నువ్వు సందుకో సంసారం చేసేటోడివి. నీలాంటి వాళ్ళకి చాలా చిన్న విషయం. కార్మికులు కష్టపడి సంపాదించేటోళ్ళు, వాళ్ళు ఒక 1000 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు నెట్క రావడమే కష్టం. అట్లాంటి నాయకుల గురించి ఈ తాళి వీధికి సంసారం ఏంద్రా ఇది? ఆడవాళ్ళ మాటలు. సీరియల్ చూస్తున్నావా రోజు? ఓ పని చేయి, గాజులు చీర పంపిస్తా మా స్టూడియో నుంచి, అవి వేసుకొని కూర్చొని చూడు రోజు. ఆ గాజులు చీరన్నా కూడా దరిద్రం రా. ఆ గాజులకి చీరకి హిస్టరీ ఉంది. ఆడవాళ్ళు అమ్మోరుతో సమానం. ఆ అమ్మోరు కట్టుకునేది చీర, అమ్మోరు పెట్టుకునేది గాజులు, వాటిని అవమానించినట్టు ఉంటుంది నీకు ఆ గాజుల చీర పంపించినా కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే యూనియన్లు పార్టీలతో అఖిలపక్షం వేస్తే తప్ప స్టీల్ ప్లాంట్ను నిలబట్టుకోలేము. ఎవడాపిండ్రా నిన్ను? ఏ దమ్ము లేదు అఖిలపక్షం వేసేది? మరి ఇప్పుడు ఏంది వాళ్ళే వేసుకోవాలా? వాళ్ళు వేసుకునేదైతే నువ్వు పీకేదే ఉంది? పవన్ కళ్యాణ్ గారిని నన్ను గెలిపించండి, నేను స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతా, అట్లీస్ట్ నన్ను అక్కడన్నా గెలిపించుకుని ఉంటే నేను స్టీల్ ప్లాంట్ కోసం పోరాడేటోడినే, నన్ను గెలిపించుకోలేదు అని చెప్పేసి దొంగేడుపులు ఏడిపిస్తే గెలిపించరు.
ఇప్పుడు గెలిపించరుగా, 2019లో ఏడ్చండుగా గెలిపేయలేదని, ఇప్పుడు గెలిపించరుగా, మరి పీకిందేంది అది చెప్పు. సరే వేరే విషయం, స్టీల్ ప్లాంట్ ఎవడు అమ్ముతాడు? ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరున్నాడు భాగస్వామి? ఈ టీడీపీ కూడా ఉంది, జనసేన కూడా ఉంది. అంటే స్టీల్ ప్లాంట్ అమ్మేది ఎవరు? మీరేగా, అంతేగా. అట్లాంటప్పుడు మీరు అమ్ముతుంటే ఆపాల్సింది ఎవరు? మీరేగా. మరి దానికి వెళ్ళి అరే అమ్మ మీ ప్రభుత్వం అమ్మేది, అది కూడా నీకు సోయలేదు, ఊకే నువ్వు అక్కడ ఉన్నటువంటి కార్మికులను అంటున్నావు, కానీ అమ్మేదే మీ ప్రభుత్వం, అమ్మేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో మీ భాగస్వామిలా కాదా అది చెప్పు. ఏది ఆలోచన ఉండదు. ఏదో నన్ను అందరూ తిడుతుర్రు, ఇలా పొద్దున్న లేసి సంసారి మాట్లాడతాడు, నన్ను అందరూ తిడుతుర్రు, సాక్షి పేపర్లో నా గురించి చేస్తున్నాడు, సాక్షి న్యూస్లో నా గురించి చేస్తున్నాడు. ఏడారా పొరంబోకు? నువ్వు పొరంబోకు మాట్లాడితే ఏడా? కార్మికుల గురించి, కష్టజీవుల గురించి మాట్లాడతావా? నీకు ఆ స్తోమత ఉందా? అసలు నువ్వు ఎవడు? నువ్వేమన్నా వాళ్ళకి పెట్టినోడివా, చేసినోడివా? నీకు అర్హత ఎక్కడుంది వాళ్ళతో మాట్లాడేది? నెక్స్ట్ ఏమంటాడు, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలంట ఇవి. ఈ పోరంబోకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనసేన నేత అని చెప్పేసి ఎవడైతే అనుకుంటున్నాడో ఈ పోరంబోకు, ఇట్లాంటి పోరంబోకులని, జానీ మాస్టర్ లాంటి బోకులని జనసేన పార్టీ నుంచి పీకేయాలి. పీకేయకపోతే ఏమవుతుంది అంటే పార్టీ మనుగడ అన్నది చాలా డేంజర్లో పడిపోద్ది. ఇప్పుడు పార్టీకి సీట్లు వచ్చినాయి, సరే ఈ పార్టీ నిలబడాలిగా, ఎంతైనా కొత్త పార్టీ నిలబడాలంటే ఇట్లాంటి బోకుల నోర్లు మూయించి పార్టీలకు వెళ్ళి బయటికి పంపించేయాలి. అప్పుడే పార్టీ అనేది నిలబడుతుంది. ఇంకో విషయం, ఎవరో తిట్టడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారే ఈ ఎడవని పిలిచి అరే ఇటు రారా, ఏం మాట్లాడినవరా కార్మికుల గురించి అని చెప్పేసి ఈ చంప ఆ చంప కార్మికులను కొట్టడం కాదు. పవన్ కళ్యాణ్ గారే వీడిని 2 చంపలు బజాయిస్తే ఈయన కొడుకు అన్నీ మూసుకొని ముడ్డి కట్టుకొని ఇంట్లో కూర్చుంటాడు. అదొక్కటే మార్గం. స్టీల్ ప్లాంట్ కోసం ఒకవైపు కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం స్టీల్ ప్లాంట్ మీద చేసే దమ్ము ఎవరికి లేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ అనేది మళ్ళీ అమ్మేస్తున్నారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ని మెల్లమెల్లగా బంద్ చేస్తున్నారు. నీకు అది ఆపే దమ్ము లేదు బొలిశెట్టి. ఓరే నీ జనసేన నాయకుడా, నువ్వు అక్కడ కార్మికుల గురించి పనికిమాలిన మాటలు మొత్తం మాట్లాడతావా? ఇంకోసారి కనుక బిడ్డ ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడినావంటే కార్మికులను నువ్వు కొడతావా, కార్మికులు నిన్ను కొడతావా పక్కన పెట్టి నేనే వచ్చి నిన్ను బజాయిస్తా. అందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. కార్మికులను గౌరవించలేకపోతే నువ్వు అసలు మనిషి పుట్టినట్టే కాదు. ఈ వీడియో ఇంతతో నేను ఆపేస్తున్నా. తప్పకుండా వీడియోని వైరల్ చేయండి. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.